కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 72వ జపపారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి యాత్ర చేసి తలనీలాలు సమర్పించిన ఆరాధకులు వారి ఇంటి ముంగిళ్లలో పవిత్ర దీపారాధనతో రాత్రి తొలిజాము నుండి తెల్లవారే వరకు కోల సంబరం నిర్వహించడం శ్రీవారి భక్తుల సనాతన సాంప్రదాయమని భోగి గణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని గణపతి పీఠంలో శ్రీవారి 72వ జపయజ్ఞ పారాయణం నిర్వహించారు. దివిటీకారాలకు గుడ్డలను చుట్టి కొబ్బరి నూనెతో వెలిగించిన 2 కోలాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను కళాకారులు జానపద సాహిత్యంతో చేసే శ్రీవారి ఆరాధకుల సాంప్రదాయ వేడుకగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. 108 వారాల పారాయణం అనంతరం అక్టోబర్ నెలలో తిరుమల బస్ యాత్ర, శ్రీవారి దివ్య కళ్యాణం, కోల సంబరం మహాన్న సమారాధన పీఠంలో జరుగుతుందన్నారు. శ్రీవారి భక్తులు గోవింద నామాలతో సహస్రనామ స్తోత్ర పారాయణ సప్తగిరులకు, శ్రీదేవి భూదేవి మాతలకు ప్రత్యేక ఆరాధన చేశారు. ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో కార్యక్రమం పూర్తయింది. ఆ సందర్భంగా 108 వారాలు పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణోత్సవాన్ని, అదేవిధంగా తిరుమల తిరుపతికి బస్సు యాత్రని, కోల సంబరాన్ని, భారీ అన్న సమారాధన కార్యక్రమాల్ని భోగి గణపతి పీఠం నిర్వహించడం ద్వారా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఈ యొక్క స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసినటువంటి జగద్విత్తులైనటువంటి ఈ విషయంలో పరిపూర్ణం చేసేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కోల సంబరము అంటే 2 కోలలు అంటే 2 కాగడాలు వెలిగించి మరి సాయంత్రం నుంచి తెల్లవారి వరకు కూడా 4 జాముల్లోనూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రను చెప్పేటువంటి కార్యక్రమం సదాచారంగా వచ్చినటువంటి సంప్రదాయం. ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో భోగి గణపతి పీఠం ఈ యొక్క పీఠం యొక్క వైభవాన్ని, ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాల్ని సౌప్రదంగా, జయప్రదంగా, లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.